అదే మినిమం ఎక్స్పెక్టేషన్. ఎప్పుడైనా ఒక అవకాశం వస్తే మనం సాయం చేయాలి. ఈరోజు జయప్రకాష్ గారు చెప్పారు, ఇక్కడ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ గార్డెనింగ్ చేసి ఒక స్థలం తయారవ్వాలి, వాళ్ళు ఒక ఆలోచన చెప్పారు. ఖచ్చితంగా మనం అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తాము. ఈ ఏరియా కూడా డెవలప్ ఫర్దర్గా అవుతుంది. ఎప్పుడైనా 15 ఆగస్ట్ 26 జనవరి ఎప్పుడైనా బేసిక్లీ మనకు అవకాశం వస్తే మనం కార్తిక్ యాదవ్ గారు గుర్తుండాలి. అండ్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్రం కోసం ప్రాణం త్యాగం ఈజీ కాదు. అందరూ ఒక ఆలోచనలో ఉంటారు, నేను రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి, నేను నా మాతృభూమి కోసం ఏమైనా చేయాలి, నేను సర్వీస్ చేయాలి, నేను విడిగా ఇవ్వాలి. ప్రతి ఒక్క మనసులో ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఒక యంగ్ ఏజ్లో ఫ్రంట్ లైన్లో టెర్రరిస్ట్తో ఉగ్రవాదులతో బెటల్ చేసి వాళ్ళు ఆ రోజు ప్రాణం త్యాగం చేశారు. ఈరోజు బేసిక్లీ మనమందరూ ప్రశాంతంగా ఉన్నాము, పీస్ఫుల్గా ఒక పీస్ఫుల్ సొసైటీలో ఉన్నాము. కారణం ఏమిటి? కారణం అంటే కార్తిక్ యాదవ్ ద్వారా ఆ రోజు వాళ్ళు ప్రాణం త్యాగం చేశారు. ఇది ఒక కారణం. సో ఖచ్చితంగా మనకి కొన్ని బాధ్యత ఉన్నాయి, మనం సెన్సిటివ్గా ఉండాలి. నేను ఊరు వాసులు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా బేసిక్లీ ఫ్యామిలీకి సహాయం చేయాలి. ఎప్పుడైనా బేసిక్లీ అవసరం ఉంటే సహాయం చేయాలి. ఎందుకంటే ఒక యంగ్ మెంబర్ ఫ్యామిలీలో ఒక యంగ్ మెంబర్ అలా ప్రాణం త్యాగం చేసిన తర్వాత ఫ్యామిలీ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. సొసైటీ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సొసైటీ వాళ్ళు అలా ఆలోచన చేస్తారు, నేను అలా చేశాను కానీ సొసైటీ ఏమైనా గుర్తు చేస్తుంది, సొసైటీ నుంచి ఏమైనా నాకు వస్తుందా లేదా, సొసైటీ నాకు రెస్పెక్ట్ ఇస్తుందా లేదా, వాళ్ళు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా నేను అదే భావిస్తున్నాను. బంగారుపాలెం మండలంలో చిత్తూరు జిల్లాలో వాళ్ళ పేరు ఎప్పుడైనా చూస్తే అమర్ ఉంటుంది. వాళ్ళ పేరు ఎవరు మర్చిపోకూడదు. అదే నేను బేసిక్లీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఫ్యామిలీకి కొన్ని భరోసా ఇచ్చాము, కొన్ని భరోసా పూర్తి చేశాము, కొన్ని భరోసా ఇంకా ఉన్నాయి. ఆ భరోసా పూర్తి చేయడానికి కోసం మనం శ్రమ చేస్తున్నాము. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా ఏదో రకంగా వి విల్ మూవ్ ఫార్వర్డ్, విల్ హెల్ప్ ద ఫ్యామిలీ. అండ్ నేను తల్లిదండ్రులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వాడు మంచివాడు, ఎందుకంటే ఈజీ కాదు. అమర్ జవాన్ ట్రస్ట్ వారికి నమస్కారం తెలియజేసుకుంటూ కార్తిక్ యాదవ్ తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నా. ఈ దేశం నీకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేనేమిచ్చానని శ్రమించిన వ్యక్తి, కష్టించిన వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి కార్తిక్ యాదవ్. కార్తిక్ యాదవ్ని మనం ఈరోజు స్మరించుకోవడం లేదు. మన గుండెల్లో ఎప్పుడు గుడి కట్టుకుని పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడో కాశ్మీర్లో జరిగినటువంటి పోరాటంలో బంగారుపాలెనికి చెందినటువంటి ఒక యువకుడు, రాగిమానపేటలో ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక యువకుడు పోరాడి వీర మరణం పొందాడంటే అది మన ఊరికే గర్వకారణం, మన ప్రాంతానికి గర్వకారణం. ఇందాక ఒక పాట పెట్టారు, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసి. ఏ తల్లి నిన్ను కన్నారో నిజంగా చెప్తున్నా, ఆ తల్లికి పాదాభివందనం. వేరే తల్లి పొందింది. మనమందరం కూడా ఆ తల్లికి కార్తీక్ భౌతికంగా లేడున్నటువంటి లోటుని మనమందరం బిడ్డలై తిరుగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నా. కార్తీక్ చేసినటువంటి సేవలు అజరామరమైనవి. కార్తీక్ ఈ ప్రాంతం నుంచి వెళ్లే ముందు ఆ తల్లిదండ్రులు ఆర్మీకి అవసరమా అంటే ఆ యువకుడు ఖచ్చితంగా ఆర్మీకి వెళ్ళి నేను మీకు మన ప్రాంతానికి మంచి పేరు తెస్తానని చెప్పి వెళ్ళాడు నా తల్లి.
కార్తీక మరణం రోజు చెప్పినప్పుడు